హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మన 55,115 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నేను బ్యాంక్ నిఫ్టీలో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ డివైడెస్లో, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి 56,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే ఒక వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. ఒక వాల్యూమ్తో ఇది బ్రేక్ అయితే మాత్రం తర్వాత మన టార్గెట్ 58,000 కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డివైడెస్లో మీకు చెప్పడం జరిగింది. కానీ ఇది సరైన వాల్యూమ్తో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తామని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి. అది ఒకటి విషయం. సెకండ్ విషయం ఏంటంటే మనకి మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఇప్పటికీ ఓవర్గా రియాక్ట్ అయింది మార్కెట్. కొద్దిగా హెల్తీ కరెక్షన్ రావాలి, మార్కెట్ కన్సోలేషన్ మోడ్లోకి రావాల్సిందే కంపల్సరీగా అని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ కొద్దిగా కన్సోలేషన్ మోడ్లో రావడానికి ట్రై చేస్తుంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్కెట్ కన్సోలేషన్ మోడ్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి సారీ ఫ్రెండ్స్, ఈ లెవెల్ సపోర్ట్ చేసుకోవాలి. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ డివైడెస్లో మీకు మెన్షన్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రెండు ప్యాటర్న్లు అయితే నాకు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆ రెండు ప్యాటర్న్లోకి ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్, మనకి పోలన్ ఫ్లాగ్ అంటారు. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ మనకి కన్ఫర్మేషన్ అవ్వలేదు ఇంకా. ఒకవేళ ఈ కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఈ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ మాత్రం కన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా మార్కెట్ మనకి 56,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 60,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది పోలన్ ఫ్లాగ్ మనకి ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఓకేనా, ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. మనకి కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మార్కెట్ రెండో విషయం ఏంటంటే, రెండో ప్యాటర్న్ ఏంటంటే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక ఎం ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసుకుని ట్రై చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది కూడా కన్ఫర్మేషన్ అవ్వాలి, కాలేదన్నమాట. ఒకవేళ ఎం ప్యాటర్న్ కన్ఫర్మ్ అంటే డబల్ టాప్ అనమాట. డబల్ టాప్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ అయిందో, మార్కెట్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే అయిందో మనకి సెల్లింగ్ ప్రెజర్ తప్పదు. మళ్ళీ మార్కెట్ 50,000 లెవెల్కి మార్కెట్ కంపల్సరీగా వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఉందన్నమాట. అది ఎప్పుడు ఈ డబుల్ టాప్ కన్ఫర్మేషన్ అవ్వాలి. డబుల్ టాప్ కన్ఫర్మేషన్ అయితే సో దానివల్ల వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో విషయం చెప్పాను. ఇక్కడ ఆల్ టైమ్ హైయర్ హైలో ఫార్మేషన్ చేసుకుంటే మార్కెట్ ఒకవేళ వెళ్తే మాత్రం అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అది కూడా ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాలని కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ కూడా చేశాను అనమాట. ఈ హైయర్ హైలో ఫార్మేషన్ మనకి మార్కెట్ కొద్దిగా బ్రేక్ ఆ లెవెల్ హైయర్ హైలో ఫార్మేషన్ తీసుకోకుండా మార్కెట్ కొద్దిగా డైరెక్షన్ చేంజ్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందో దాని మూమెంటం బట్టి మనం క్యాప్చర్ చేసుకోవాలి. దాని వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో అయితే మనం ఇప్పుడు ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయింది. ఇది మల్టిపుల్ టైం అటెంప్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో అగైన్ మళ్ళీ ఇంకోసారి కూడా అటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంది, లేకపోలేదు. ఒకవేళ అటెంప్ట్ చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా పుట్ ఆప్షన్, నేనైతే ప్రజెంట్ పుట్ ఆప్షన్ అయితే నేను హోల్డ్లో అయితే పట్టుకున్నాను. నేను నిన్న శుక్రవారం మార్కెట్ జరిగినప్పుడు సో మార్కెట్ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వదు, లేదంటే మనకు ప్రాఫిట్ అవ్వదు. కానీ మార్కెట్ కంపల్సరీగా కొద్దిగా డౌన్ఫాల్ రావాలి కాబట్టి నేను పుట్ ఆప్షన్ అయితే బై చేయడం కూడా జరిగిందన్నమాట. ఒకవేళ మార్కెట్ అగైన్ మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఇప్పుడు డబల్ టాప్ అయింది, తర్వాత ట్రిపుల్ టాప్ కూడా అవుద్ది. మార్కెట్ అయిన తర్వాత మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ కూడా క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఇక్కడ నుంచి మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ అయ్యి ఉంది. ఈ లెవెల్ మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి రేపు మార్కెట్కి మాత్రం ఈ లెవెల్ మల్టిపుల్ టైం చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ టెస్ట్ చేసుకుంటే మార్కెట్ హోల్డ్ అయి ఉందన్నమాట. ఏదో ఒక రోజు కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ యాజ్ డేస్గా మార్కెట్ అదే రోజుకి మళ్ళీ పుష్అప్ అయింది. అదే మరుసటి రోజున మాత్రం మార్కెట్ గ్యాప్ అప్ ద్వారా ఫిల్ చేసుకుంది. ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకున్నమాట. ఇది రెసిస్టెన్స్ లెవెల్గా ఇది క్రియేట్ అయి ఉందన్నమాట ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలో. ఇది ఇంట్రాడే బేసిక్లో ఫ్రెండ్స్, ఇది హోల్డింగ్ పర్పస్ కాదు, ఇంట్రాడే బేసిక్లో మాత్రం. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా ఫెయిల్ అయితే 53,600 దగ్గర మన సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఒకే రోజు ఇంట్రాడే బేసిక్లో వస్తుంది కాదు, మ్యాక్సిమం రేపు సోమవారం నాడు మాత్రం
కొద్దిగా మూమెంటం రావాలి. సోమవారం మిస్ అయితే దాని సోమవారం నాడు వాల్యూమ్ బట్టి, ఒకవేళ సోమవారం నాడు మనకి మూమెంటం మిస్ అయితే సోమవారం నాడు వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుదాం మూమెంటం మళ్ళీ ఎప్పుడు క్యాప్చర్ అవుద్దో లేదని చెప్పి. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ అది రెసిస్టెన్స్ లెవెల్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి నేనైతే ఈ లెవెల్ ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ దొరికింది లేకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటాను. సో అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన రెసిస్టెన్స్ జరిగింది, నియర్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర కానీ ఈ పై లెవెల్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి పైన కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి తీసుకుంటాను. ఓకేనా. సో అదేవిధంగా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి తీసుకుని ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీలో నా వ్యూ అయితే ఇది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,346 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు గతంలో కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది నిఫ్టీలో. అదేవిధంగా మార్కెట్ చూడండి మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర టార్గెట్ పెట్టడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం మార్కెట్ హిట్ చేస్తుంది ఈ లెవెల్ని, ఈ లెవెల్ని పర్టికులర్ తీయడానికి. కానీ సరైన వాల్యూమ్ అయితే మనకి ఇక్కడ ఈ లెవెల్ పాయింట్ దగ్గర అయితే మనకి సహకరించట్లేదు. మల్టిపుల్ టైం, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మల్టిపుల్ టైం ఒక 1 వీక్ వరకు ఈ లెవెల్ దగ్గరే మార్కెట్ కొట్టుమిట్టాడుతుంది అనమాట. ఈ లెవెల్ దగ్గరే సరైన వాల్యూను కంపల్సరీగా ఒక గ్యాప్ అప్ అవ్వచ్చు, మంచి వాల్యూమ్తో గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదా కొద్ది కన్సల్టేషన్ మోడ్లో వచ్చి ఈ లెవెల్ని హిట్ చేయాల్సి వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఇంత రాంగ్ బయింగ్లో వెళ్ళినప్పుడు మార్కెట్ ఇంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అంత ఈజీగా తీయలేదు. ఒకవేళ అంత ఈజీగా తీస్తే మాత్రం డెఫినెట్గా ఆ మూమెంట్ ఆగదు. కంపల్సరీగా దానికన్నా డబల్గా మార్కెట్ని కింద తింపేస్తే అవకాశం పాసిబిలిటీ మనకి కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో అయితే మనకి ఒకవేళ కన్సల్టేషన్ మోడ్ కూడా చెప్పడం జరిగింది, కన్సల్టేషన్ మోడ్లో రావాలి. ఈ కన్సల్టేషన్ మోడ్లో మాత్రం కంపల్సరీగా నిఫ్టీలో కొద్ది వీక్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీతో నిఫ్టీ కంపేర్ చేసుకుంటే నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు నిఫ్టీ చాలా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్గా ఉంది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత వీక్నెస్లో ఉన్నప్పుడు కన్సల్టేషన్ మోడ్ కంపల్సరీగా మనకి నిఫ్టీలో 60 డిగ్రీలో కావచ్చు 90 డిగ్రీలో కన్సల్టేషన్ మోడ్ కంపల్సరీగా రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది మస్ట్ అండ్ బి అనమాట. ఇంత వీక్నెస్ క్రియేట్ అయినప్పుడు హెల్తీ కరెక్షన్ కావాలి మార్కెట్లో. 120 డిగ్రీలో కరెక్షన్ రాకూడదు. ఒకవేళ 120 డిగ్రీలో కరెక్షన్ వస్తే మాత్రం ఇక మళ్ళీ మార్కెట్ అగైన్ ఈ లెవెల్కి వచ్చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. మనకి కంపల్సరీ 60 డిగ్రీలో కావచ్చు 90 డిగ్రీలో మార్కెట్ కన్సల్టేషన్ మోడ్లో రావాలా, హెల్తీ కరెక్షన్ అంటారు దాన్ని. హెల్తీ కరెక్షన్ కంపల్సరీగా రావాలా. మార్కెట్ హెల్తీ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్ది. అయినప్పుడు మనకి ఈజీగా ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా. అయితే మనకి ఇంట్రాడే బేసిక్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి, ఇది 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ కంపల్సరీగా ఈ లెవెల్ దగ్గర కొద్దిగా గట్టిమిట్టాడుతుంది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. కంపల్సరీగా అందులో ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ కంపల్సరీగా డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా హెల్తీ కరెక్షన్ వైపుకి రావాల్సిందే. వీక్నెస్ క్రియేట్ అయింది నిఫ్టీలో. ఆ వీక్నెస్ కూడా మీకు కంపల్సరీగా ఆ డిగ్రీలో కంపల్సరీగా మార్కెట్ హెల్తీ కరెక్షన్ వైపు కూడా డౌన్స్ రావాలి. వస్తే మాత్రం డెఫినెట్గా రావాలి. లేని పక్షంలో రాంగ్ సెల్లింగ్ అని రావాలి. రాంగ్ సెల్లింగ్ వస్తే మేము ఇమీడియట్గా మళ్ళీ బయింగ్ మార్కెట్లో బయర్స్ అయితే ఎంటర్ అయిపోతారు అనమాట. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రియేట్ అయి ఉంది మనకి నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి. సో ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ క్రియేట్ అయ్యి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ చేసి డౌన్ఫాల్కి అయితే రావడం కొద్దిగా జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం కింద మనకి సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయి ఉంది నిఫ్టీకి. ఈ సపోర్ట్ లెవెల్ కూడా మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి టెస్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ ఉందన్నమాట ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో. ఓకేనా. అంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తే కనుక ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి ఉంది. కంపల్సరీ మార్కెట్ 23,500 లెవెల్ మార్కెట్ అయితే కంపల్సరీకి రావాల్సి వస్తుంది. 23,500 కానీ 23,600 కానీ ఈ లెవెల్ వరకు అయితే కంపల్సరీ రావాలి. వస్తే వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి 23,500 నుంచి 23,600 దగ్గర ఒక బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా వాల్యూమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒక మంచి వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మనకి మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ 26,000 దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ నిఫ్టీ మనకు కనబడుతుంది. అది కూడా మనకి కంపల్సరీ కన్సల్టేషన్ మోడ్లో రావాలి. 23,500 నుంచి 23,600 లెవెల్కి వచ్చి ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ హెల్తీ కరెక్షన్ వైపు వెళ్తుంది. ఒకవేళ 23,500 నుంచి 23,600 లెవెల్ దగ్గర నుంచి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే మాత్రం అక్కడ నుంచి కొద్దిగా 23,500 నుంచి కొద్ది కన్సల్టేషన్
మోడ్లోకి మార్కెట్ అంటే కొద్దిగా అప్సైడ్ మూమెంట్కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్కి తీసుకొస్తారనమాట. ఈ అప్సైడ్ మూమెంట్ 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 4 డేస్ కావచ్చు, 5 డేస్ కూడా కావచ్చు. ఈ మూమెంట్ అప్సైడ్ మూమెంట్లో ఓకేనా, అది వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుంది. ఎప్పుడు 23,500 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే, ఒకవేళ ఈ 23,500 దగ్గర నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఒక బౌన్స్ బ్యాక్ అవుతుంది. తర్వాత మనకి టార్గెట్ 26,000 వరకు మన టార్గెట్ అయితే నిఫ్టీలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది కండిషన్ అనమాట. ఓకేనా, ఈ కండిషన్ మర్చిపోకండి. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మీద డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్ తీసుకుంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఎందుకంటే మార్కెట్ కన్సల్టేషన్ మోడ్లో ఉండాలి కాబట్టి ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తే మాత్రం అది వేరే విషయం. ఏ లెవెల్కి వస్తే పనిచేయదు మనకి మార్కెట్. ముందు కూడా చెప్తున్నాను, ఒక భయంకరమైన బ్యాడ్ న్యూస్ కానీ, ఒక భయంకరమైన గుడ్ న్యూస్ కానీ, బ్యాడ్ న్యూస్ కావచ్చు, గుడ్ న్యూస్ కావచ్చు, ఏదైనా వస్తున్నా మాత్రం మార్కెట్ లెవెల్స్ పనిచేయవు. మార్కెట్ ఆ న్యూస్ ఉన్నప్పుడల్లా బ్యాడ్ న్యూస్ అయితే ఆ న్యూస్ ఉన్నప్పుడల్లా మార్కెట్ పడుతూనే ఉంటుంది. అప్పుడు సపోర్ట్ లెవెల్ కానీ ఏ లెవెల్ కూడా పనిచేయదు. గుడ్ న్యూస్ అయితే ఉండటం వల్ల అది 1 డే 2 డేస్ 3 డేస్ ఒక న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ ఇంపటం వల్ల రెసిస్టెంట్ లెవెల్ పనిచేయదు అనమాట. ఓకేనా, ఇది మాత్రం దృష్టిలో పెడితే మార్కెట్ అంతా బాగున్నప్పుడే ఈ లెవెల్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. అంతే తప్పక ఎంత మొనగాడైనా సరే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, మనకి బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏ లెవెల్స్ పనిచేయవు. ఇది మాత్రం మార్కెట్లో జరిగిన ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకుని ఎఫ్ఎల్డిఏలు ఒకటే ప్యానిక్కి గురవుతారు. మా డబ్బు సేఫ్గా ఉండాలి, మా డబ్బు తీసేసుకోవాలి బయటికి మార్కెట్ నుంచి, తర్వాత ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం అని చెప్పి బోరంలో వాళ్ళు ఉంటారు. గుడ్ న్యూస్ వస్తే అంటే ఆ న్యూస్ ఇంపేటప్పటికి మార్కెట్ డబ్బులు పెట్టుబడి పెడితే ఇంకా రూపాయి వస్తుంది కాబట్టి, 100 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుంది కాబట్టి మార్కెట్లో సో పెడుతూనే ఉంటారు అనమాట. ఆ లాజిక్ ప్రకారం మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.